guys, welcome to the brand new channel Down to the Earth. మన హరి లేట్ కమర్ బ్లాగర్ అండ్ నేను మీ హరి. ఇవాళ మనం నోకల్తెల్లి గుడికి అయితే వచ్చాం అనమాట. ఇవాళ చూడడానికి అంటే ఇవాళ ఆదివారం కదా. మొన్న ఉమెన్స్ డే రోజు గుడి అయితే ఓపెన్ అయింది, కాకపోతే నేను అక్కడ రావడానికి అవ్వలేదు. అంటే మా అమ్మ చిన్న వీడియో చూసి పెట్టేశాను. ఇవాళ లాంగ్ లెంత్ వీడియో చేద్దామని చెప్పి వచ్చాను. ఇవాళ గుడి అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ చిట్టి చేతులతో ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఒక లైక్ అయితే చేసుకోండి. సండే ఎందుకు ప్రత్యేకంగా వచ్చానంటే సండే అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అందరూ పండగ కూడా చేసుకుంటారు దాంతోపాటును. సో అలాగే అనకాపల్లిలో ఆదివారం పూట సంత కూడా జరుగుతుంది, చాలా బాగా అయితే ఉంటుంది. ఈ నోకల్తెల్లి గుడికి అయితే ఆదివారమే వస్తారు ఎక్కువ మంది జనాలు, ఎందుకంటే ప్రతి ఆదివారం ఇక్కడైతే పెద్ద పండగనే జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ జాతరలాగా ఉంటుంది ప్రతి ఆదివారమును. ఎందుకంటే చెప్పాను కదా, అనకాపల్లి నోకల్తెల్లి గుడి అంటే ఆదివారం పూట అక్కడ మేకలు, పోతులు, ఇంకా కోళ్ళు కూడా వేస్తారు. వాళ్ళు వేసి పండగ అయితే జరుపుకుంటారనమాట ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని. మేము మార్నింగ్ 7:30కి అయితే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుండి. ఇక్కడికి వచ్చేసరికి 8:45 అయితే అయ్యింది. మాకు మొత్తం దర్శనం అది జరిగేసరికి చాలా టైం అయితే పడుతుందని అనుకున్నాము. చాలా ఎక్కువ లైన్ అయితే ఉంది. 50 రూపాయలు, 100 రూపాయలు. అలాగే అక్కడ గవర్పాలెంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా అయితే డైరెక్ట్ గర్భగుడిలోకి పంపిస్తారు. ఇక్కడ ఏమైనా బలి ఇవ్వాలంటే వాళ్ళకి సపరేట్గా దర్శనం అయితే ఉంటుంది, వాళ్ళకి సపరేట్ టికెట్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి అమ్మవారికి ఉపహారాలు కూడా వండిసి పట్టుకెళ్తారు. చూస్తారు ఎలా పట్టుకెళ్తున్నారు. వాటికి డప్పులు, తాళాలతో అయితే చాలా గ్రాండ్గా అయితే తీసుకెళ్తారనమాట అమ్మవారికి ఇవ్వడానికి. అది ఇలాంటి జనాలు ఎక్కువగా క్రౌడ్గా చూడాలనుకుంటే ఓన్లీ సండేస్ అయితేనే వెళ్ళాలి. అలాగైతే ఇంత క్రౌడ్ ఉంటుంది, చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు. ఆ రోజు ఏ లైన్ కూడా ఖాళీ అయితే ఉండదు, అన్ని లైన్లు అయితే ఫుల్ అయిపోయి ఉంటాయి. మేము లెక్కకి 50 రూపాయల లైన్కి వెళ్తే 50 రూపాయల లైన్ నుండి 100 రూపాయల లైన్కి తోస్తారు. ఎలా తోసేస్తారని చెప్పి మేము అడిగితే అలాగేం కాదు, మీకు 50 రూపాయల టికెట్ వస్తుంది అన్నారు. అయినా మాకు నమ్మలేదు. ఇంకెందుకని చెప్పి మేమైతే ఫ్రీ లైన్లోకి అయితే వచ్చేసాము. అలాగే గుడిలోకి అయితే వెళ్తున్నాము నెమ్మదిగాన. అలాగే ఇక్కడ దేవస్థానం వాళ్ళది భోజనం సేవ కూడా ఉంటుంది, అక్కడ భోజనాలు కూడా చేయొచ్చు. కాకపోతే అక్కడ అయితే ఓన్లీ వెజ్జే పెడతారు. అదే మనం తెచ్చుకున్నాము అంటే ఇక్కడ బలి ఇచ్చి మనం నాన్ వెజ్ అయితే తినవచ్చు. మనం సండేసే కాకుండా మామూలు రోజులు వస్తే చాలా బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే సండేస్ వచ్చామంటే అక్కడ సంత జరుగుతూ ఉంటుంది, ఓ పక్క ఇక్కడ నోకల్తెల్లి పండుగ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వెహికల్స్ అవి లోన్కి అయితే అలౌ చేయరు, చాలా రద్దీగా అయితే ఉంటుంది, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ గుడి ముందు కొన్ని రోజులు క్లోజ్ చేస్తారు, తర్వాత మళ్ళీ అయితే ఓపెన్ చేశారు. అది కన్స్ట్రక్షన్ అంతా చేసి లోన్ అంతా చూసుకొని అదొక గుడి అయితే ఓపెన్ చేశారనమాట. ఈ మెయిన్ గోపురం అయితే ఎన్నాళ్ళు కొంచెం చిన్నగా ఉండేది, దాంతోపాటు ఎల్లో కలర్ పెయింట్ అయితే ఉండేది. ఇప్పుడు మొత్తం కలర్ పెయింటింగ్ హైట్ కూడా పెంచేశారు, గోపురం హైటును. చాలా అయితే గ్రాండ్గా అయితే చేశారు. చూసారా ఎలా పట్టుకెళ్తున్నారు అమ్మవారికి చీరలు, కొబ్బరికాయలు చూసారా, అలా పట్టుకెళ్తారనమాట. సండేస్ వస్తే చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది అనమాట. మా చిన్నప్పుడైతే మా నాన్నమ్మ ఇక్కడ తెగ తీసుకొచ్చేసేది, ఇక్కడికి వచ్చి మేకలు అవి వేసి పెద్ద భోజనాలు అయితే పెట్టేది. కాకపోతే ఇప్పుడు మాకున్న వర్కులతోని వాటితోని అయితే అయిపోతుంది, ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. అందుకే ఎప్పుడో ఒకసారి అయితే చూసుకొని అయితే వెళ్తున్నాము, చూసుకొని దండం పెట్టుకుని అయితే వచ్చేస్తున్నాం. కానీ ఆ పోతుల్ని గట్రా ఏమి ఇవ్వట్లేదు ఈ మధ్యలోని. మేము ఎంత కష్టపడి లోన్కి వచ్చాము, మేము లోన్కి వచ్చిన తర్వాత కూడా ఇంకా లైన్ అయితే ఉంది, లోపలికి ఇంకా తిరగాలంట. అక్కడికి తిప్పినట్టే తిప్పుతున్నాడు, అక్కడికి లైన్ మాత్రం చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. దేవుడిని చూద్దామని చెప్పేసి ఇంకా అలా లైన్లోకి అయితే ముందుకు వెళ్ళాము. ఇంకా దేవుడి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అనేసరికి ఇంకా వీడియో అది తీద్దాం అనుకున్నాను మీకు అందరికీ చూపించడానికి. కాకపోతే ఫోన్ అయితే ఆపేసారు నాది. చాలా కష్టపడ్డాను, ఎలాగైనా ఈ కింద నుండి అట్లీస్ట్ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ నాకు ఎక్కడ ఏ ఛాన్స్ అయితే కనబడలేదు వీడియో తీయడానికి. అలా అయితే మొబైల్ ఆపేసి మొబైల్ తీసుకుని అన్నది వీడియో తీయొద్దు అని చెప్పేసి. సరే తీయాలి అని చెప్పి అలా ముందుకు వచ్చి వస్తే అక్కడ నుండి అయితే అమ్మవారు అయితే కనబడ్డారు. అలా చిన్న లైట్ వీడియో అయితే లాగాను, అక్కడ నుండి అయితే కనబడ్డది అంతే చిన్నది మీకు చూపించడానికి. ఇదేనమాట కొత్తగా కట్టిన గోపురం, చూసారు ఎలాగుందో, చాలా పెద్దదన్నమాట గోపురం అది. వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలా కామెంట్ చేయడం మాత్రం